హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఎర్రచందనం స్మగ్లింగ్కి అయితే వచ్చాను. ఎర్రచందనం అనేది స్మగ్లింగ్ చేయడం అనేది ఒక కళ. దొరికినామంటే జైల్లో ఊసలు లెక్కలు పెట్టుకోవాల్సిందే. ఇక్కడైతే మన ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలో ఎక్కువగా ఎర్రచందనం అనేది ఉంది ఫ్రెండ్స్. అది మనకు గాడ్, ఆ దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అనమాట. ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్కే ఎక్కువ ఎర్రచందనం అనేది తిరుపతి కొండలు, అలాగే మన కడప జిల్లాలో ఉండే కొండలలో ఎక్కువగా ఎర్రచందనం ఎక్కువగా ఉంది. తలకోనలు కూడా ఎర్రచందనం ఎక్కువగా ఉంది. ఎందుకంటే మన పుష్ప సినిమాలో చూసాం కదా, ఎర్రచందనం అనేది ఆ తలకోనలు ఎక్కువ అక్కడే షూటింగ్ జరిగిందనమాట. అక్కడ కూడా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. అక్కడ కూడా నేను చూశాను. అండ్ ఇప్పుడైతే నేను ఎర్రచందనాన్ని మీకు చూపిస్తూ స్మగ్లింగ్ ఎలా చేస్తానో చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేనైతే ఫస్ట్ టైం ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నాను. మరి దీన్ని ఎట్లా సేల్ చేసుకోవాలో అర్థం కాలేదు నాకైతే. మీకు చూపిస్తా నా స్మగ్లింగ్ ఎలా ఉండేది అనేది. మొత్తానికి ఈ ఎర్రచందనం మొక్కలు కాదు ఇవి, ఈ చెట్లు ఎలా ఉంటాయి అనేది చూడండి. ఇదే ఫ్రెండ్స్, ఎర్రచందనం చెట్లు ఇవి చూడు. అయితే ఇప్పుడు ఇదే మంచి స్టేజ్, బాగా ఇలా ఉంది. ఇది కొట్టినామంటే కింద నుంచి కొమ్మ ఇట్లా కొట్టేసి కింద ఏడుదాం కొట్టేయాలా. అండ్ అలాగే ఆడి వరకు కొట్టేసి కొమ్మలు అంటే ఆ ముద్దులు, ఇది మామూలుగా లేతి మిషన్లో పెడితే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన ఎర్రచందనం అనేది దొరుకుతుంది. ఎర్రచందనం అంటే దాన్ని మరి ఎందుకు వాడతారు ఏమి అనేది, ఈ చందనం చెట్లను దేనికి వాడతారో మరి అర్థం కాదు ఫ్రెండ్స్. కానీ ఎక్కువ సేల్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎర్రచందనం వల్ల. అంత సేల్ అయ్యి మనకు అంత బాగా ఉపయోగపడే విధంగా ఏదో నాకైతే పూర్తిగా తెలియదు. ఎర్రచందనం అంటే మంచి రేటే, మంచి గిరాకే, కానీ దానివల్ల అంత ఉపయోగం ఉంటుందా అని ఒక డౌటు. అయితే ఫస్ట్ టైం మనం స్మగ్లింగ్ అనేది, అందుకే నేనైతే ఒక పెద్ద బ్యాగ్ కూడా తెచ్చుకున్నాను, మొద్దులన్నీ కొట్టుకొని ఎత్తుకొని పోయేదానికి. చూద్దాం ఈ స్మగ్లింగ్లో నేను సక్సెస్ అయితే ఎంత లాభం వస్తుందో అది కూడా మీకు చూపిస్తాను. ఏ ఫ్రెండ్స్, ఈ చెట్లు ఈ చెట్టు ఇట్లా బాగా ముదిరితేనే లోపల ఆ మొద్దు ఎర్రగా ఉంటుంది కదా, అప్పుడు దానికి మంచి రేటు పలుకుతుంది. ఎర్రగా ఉండాలి. అయితే ఎర్రగా లేదనుకో రేట్ అవుతుంది. ఇలాంటి చెట్లు అయితే ఎట్లుంది అనుకో చెట్టు, ఇలాంటి చెట్టు బాగా లోపల ఎర్రగా ఉంటుంది. అప్పుడు మనం కొట్టుకునే బాగా ఉపయోగం ఉంటుంది. కానీ చిన్న చెట్లు కొట్టినామనుకో వాటి వల్ల మనకేం ఉపయోగం ఉండదు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఎలా ఉందో ముద్దు. దీన్ని కొడదామా? దీన్ని వేసినామంటే ఖచ్చితంగా ఒక లారీ పిలిచాలి. లారీ పిలిస్తే కానీ మనకు గిట్టుబాటు కాదు. ఎందుకంటే లారీ ముద్దులైతే ఒక్కసారి చేసినా కూడా ఆటోమేటిక్గా లైఫ్ సెటిల్ అయిపోతుంది. అట్లా దొరకడమా, వాళ్ళకి దొరికితే వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుంది, మనం దొరికితే మన లైఫ్ సెటిల్ అవుతుంది, మనం దొరకకపోతే మన లైఫ్ సెటిల్ అవుతుంది. సరే చూద్దాం. లారీ మేళ ఆల్వేన్ మేళ అనుకుంటున్నాను నేనైతే. లారీ అయితే దొరుకుతామేమో, ఆల్వేన్ అయితే అంత పట్టించుకోరు. ఆల్వేన్ అయినా పట్టించుకుంటారు, కానీ లారీ అయినా ఆల్వేన్ అయినా ఏదైనా దొరకకుండా చేయాలి, అంతే కదా. చూడండి, ఏదో ఈ ముద్దు అయితే మనకు కొంచెం సూటబుల్గా ఉంటుంది. ఎందుకంటే ఆ ముద్దు కొట్టినామంటే ఆటోమేటిక్గా లోపల రెడ్ ఉంటుంది కదా, ఎర్రగా వస్తే తప్ప మనము ఎర్రచందనం అనేది వాడేది. ఒకవేళ సేల్ అయ్యేదానికి కూడా, లేదంటే మనం సేల్ చేయలేము. ఏమో నేను ఎర్రచందనం అడిగి కదా అని లోపలికి పోతానండా, లోపల ఏ జంతువులు ఉంటాయో మరి.
చూడాలా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఎర్రచందనం చెట్టే, కానీ ఒక్కటే కొమ్మ ఉంటే తప్ప ఇది ఇట్లా ఇట్లా ఎన్ని కొమ్మలు వచ్చినాయనుకో ఊరదన్నమాట. లోపల రెడ్ రాదు, ఇంత కొమ్మలు రాకూడదు. ఏదైనా ఈ కొమ్మలు వచ్చినాయంటే ఇది ఊరదు. ఎప్పుడు ఊరాలి అది? ఈ లావు కొమ్మలని లావు ఎప్పుడు కావాలా? ఇప్పుడు ఎవరో అగ్గి అయితే పెట్టినారు, నల్లకి కూడా పోయింది చూడండి. అగ్గి పెట్టకూడదు అడవుల్లో, ఎప్పటికీ అగ్గి పెట్టకూడదు అనమాట. ఎందుకంటే అడవుల్లో ఆపే వాళ్ళు ఉండరు. ఒకసారి పెట్టినామంటో ఇది ఉంటుంది, ఏది మన బోధ ఉంటుంది. బోధ ఎండగాలిపోయింది అయితే ఇంకా పెడితే సర పోతాయి. ఎండలకాలం అయితే గాలి పెడితే పోతానే ఉంటుంది అగ్గి. అందుకు ఎప్పుడు అడవుల్లో అగ్గి అనేది చాలా వరకు నిషేధించాలబ్బా. ఈ ముద్ద కూడా బాగుంది కదా, వేస్తామా దీన్ని కూడా. ఓకే, అక్కడక్కడ సెలెక్ట్ చేసుకున్నా కొన్ని ముద్దులు. మంచి ముద్దులు అయితే తప్ప మనకు ఉపయోగం ఉండదు. మనం సాదా సీదా ముద్దులు కొట్టామనుకో దానివల్ల ఏం ఉపయోగం లే. పెద్ద ముద్దులు వేసి కొట్టినామంటే ఎత్తడమే. ఎత్తే అప్పుడు మనకు చిక్కుంటుంది. ఊరికి ఒక్కొక్క ముద్దు 2 ముద్దులు కొట్టి దొరికి మనం చేతులు డబ్బులు పెట్టుకోవాలి. ఏమో అంత అవసరం. వేస్తే సెటిల్ కావాలా, లేదంటే ఇది కూడా ఎర్రచందనం ముద్దే చూడండి, ఎండకాలిపోయింది ఇది. బాగా లవలా ముద్దులు ఉన్నాయి, పెద్ద ముద్దులు ఉన్నాయి. ఇదంతా ఇది ముద్దే, అది ముద్దే. చూడు, ఇది వేస్తాము ముద్దు. ఈ ముద్దు వేసినామంటే ఇట్లా ఇలాంటి ముద్దులు ఒక 20-30, ఇంకా కొంచెం లావు ఉంటే ఒక 50 వరకు వేసినామంటే సుమారుగా డబ్బులు వస్తుంది. తర్వాత దొరికినామంటే జైల్లో చెప్పుకూడే, అంతే కదా. అది మనిషి చేసే తప్పు ఏదంటే మెయిన్ ప్రకృతిని నాశనం చేయడం. ప్రకృతిని నాశనం చేయాలనుకుంటే మటుకు అది సర్వనాశనమే. ఎవరైనా సరే చెట్లను, ఎర్రచందనం చెట్లు కాదు ఏ చెట్లైనా, మనిషి మెయిన్ చెట్లను ఎంత పెంచితే మనకు ఆ చెట్ల వల్ల అంత ఉపయోగం ఉంటుంది. మనకు ఆక్సిజన్ అనేది మొక్కల నుంచే వస్తుంది. కాబట్టి చెట్లను ఎప్పుడు కొట్టవద్దు. అది ఎర్రచందనం కావచ్చు, ఇంకో చెట్టు కావచ్చు, వేప చెట్టు కావచ్చు, ఇంకోటి కావచ్చు ఎనీ. కానీ ప్రతి ఒక్కరూ మొక్కలను నాటండి, మంచి గాలిని ఇస్తాయి. అంతేగాని చెట్లను నాటి ఇవి ఎర్రచందనం చెట్లు దండిగా ఉండాలి కొట్టుకొని ముద్దులు అమ్ముకుందాం. ఎవడబ్బా సొమ్మురా నువ్వు అమ్ముకుంటావు? ఎవడబ్బా సొమ్ము? నువ్వు పెట్టి సాకినావు ఈ చెట్లను. నువ్వు పెట్టి సాకింటే నువ్వు కొట్టుకొని అమ్ముకోవాలా. దేవుడు ఇచ్చినాడు ఆ చెట్లను బతికించేదానికి మనం ఉండాం అంతవరకు. కానీ చెట్లను నాశనం చేసేది కాదు మనం ఉండేది. కాళ్ళు చేతులు ఉన్నాయి, కష్టపడి సంపాదించుకో, లేదా ఏదైనా 2 ఎనవలు పెట్టుకో, మేకలు పెట్టుకో, అంతకు తెగితే. లేదంటే చదువుకునేవా, ఏదైనా జాబ్ చేయి, చిన్న జాబ్ కానిలే, నెలకు 5,000-6,000 కానిలే. అంతేగాని ఇలా తప్పుడు దారిలో పోయి డబ్బులు సంపాదించి వాళ్ళు ఒకవేళ దొరికి ఏదైనా జరిగితే ఎవర్రా రెస్పాన్సిబిలిటీ లైఫ్కు? ఒక్కసారి దొరికితే లైఫ్ మొత్తం పోతుంది. అందుకే స్మగ్లింగ్, దొంగతనాలు ఇలాంటివన్నీ చిల్లర చేష్టాలు, ఇలాంటివి అస్సలు చేయకూడదు. ఏదైనా డేర్, ఫేస్ టు ఫేస్ కష్టపడదాం, డబ్బులు సంపాదిద్దాం. ఇంకొకటి ఏదైనా వర్క్ కావాలంటే ఇతరులను, మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు, ఇంకొకరు ఉంటారు, ఇదో వర్క్ అడుగుదాం, కష్టపడదాం, సంపాదించుకుందాం. అంతేగాని ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేది ఇలాంటివన్నీ చాలా చెడ్డ అలవాట్లు, బ్యాడ్ హ్యాబిట్స్ వద్దు. మొక్కలను నాటుదాం. ప్రకృతి అనేది మనకు దేవుడిచ్చిన వరం. అలాంటప్పుడు మనం మొక్కలను నాటి వాటి వల్ల వచ్చే గాలిని, స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటే మనకు ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఇది మెయిన్ నా ఉద్దేశం మీకు చెప్పాలంటే. ఎందుకంటే స్టార్టింగ్లోనే మనం ఇలాంటివి చెప్పినానుకో ఎవరు వినరు. వీడేందో సొల్లు చెప్తారు లేరు అనుకుంటారు. ఏదైనా మంచి చెప్తే చెడ్డు చెప్తాం అనుకో ఏటికి చెవులోకి ఎక్కుతాడు, ఏదేదో ఇంట్రెస్ట్గా వింటారు. అందుకే ఫస్ట్ మీకు స్మగ్లింగ్తో స్టార్ట్ చేసి లాస్ట్లో
ఇది తప్పు అని చెప్పేదే నా ఉద్దేశం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.